జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, చీమలను సామాజిక కీటకాలు అనడానికి ప్రధాన కారణం ఏమిటి? చీమలను సామాజిక కీటకాలు అనడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్, అవి గుంపులుగా జీవిస్తాయి. నెక్స్ట్, కింది వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు 3 ఎందులో సమృద్ధిగా ఉంటాయి? కింది వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు 3 ఎందులో సమృద్ధిగా ఉంటాయి? ఆన్సర్, సోయాబీన్ విత్తనాలు. నెక్స్ట్, కింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగించే సముద్ర జంతువులు ఏవి? కింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగించే సముద్ర జంతువులు ఏవి? ప్రవాలాలు. నెక్స్ట్, వైరస్లలో జన్యు పదార్థంగా ఉండేది ఏది? ఆన్సర్, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ. నెక్స్ట్, కింది వాటిలో ఏకకణజీవి ఏది? ఆన్సర్, అమీబా, పేరమీషియం, క్లోరెల్లా. నెక్స్ట్, జాతీయ పోషకాహార సంస్థ NIN ఎక్కడ ఉంది? ఆన్సర్, హైదరాబాద్. కింది వాటిలో కీటకాహార మొక్క ఏది? ఆన్సర్, నెపంథిస్. నెక్స్ట్, క్వినైన్ అనే పదార్థం ఏ మొక్క నుంచి లభిస్తుంది? సింకోనా. కింది వాటిలో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థం ఏది? ఆన్సర్, బెంజోయిక్ ఆమ్లం. కింది ఏ జీవిలో చర్మం శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది? ఆన్సర్, కప్ప. నెక్స్ట్, నిద్ర సమయంలో మానవుని రక్తపోటు ఎంత? నిద్ర సమయంలో మానవుని రక్తపోటు ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి తగ్గుతుంది. మొట్టమొదటగా సజీవ కణాలను గమనించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆంటన్ వాన్ లీవెన్హుక్. నెక్స్ట్, కణ సిద్ధాంత ప్రవక్తల్లో వృక్ష శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, స్లేడన్. నెక్స్ట్, కింది వాటిలో కేంద్రక పూర్వ జీవుల్లో లోపించింది ఏది? ఆన్సర్, కేంద్రకత్వచం. ఇవండి జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం.